మిగతా హీరోయిన్ల లాగా లొంగుద్దేమో అనుకున్నావు, నీకు లొంగల. అయినప్పటికీ ట్రై చేస్తావు, లొంగల. నీ యాటిట్యూడ్ ఇలా ఉందా, ఉండు నీ సంగతి చెప్తా అని నువ్వు ఎవరెవరికి నాగ చైతన్య సన్నిహితులకి, నాగార్జున సన్నిహితులకి లీక్ చేశావు. అది కాస్త అక్కడక్కడ దాకా వెళ్ళింది. మాట మాట అనుకునే వరకు వెళ్ళింది, విడిపోయారు మనుషులు. అంత మించి ఇంకేముంది? నీ వల్లే కదా జరిగింది. సమంత మీద కన్నేశాడు, ఆ పిల్ల ఒప్పుకోలా, దగ్గరికి రానివల, ఇలా యాటిట్యూడ్ అహం దెబ్బతినింది. ఉండు నా దగ్గర రావా, నీ సంసారం ఎలా బాగుంటుందో నేను చూస్తా అని చెప్పేసి నాగార్జున సన్నిహితులకి, నాగ చైతన్య సన్నిహితులకి, డైరెక్ట్ వీళ్ళకి పంపకపోయినా వాళ్ళకి ఇవన్నీ లీక్ చేస్తే, సార్ చూడండి సార్ ఇది వచ్చింది అని వాళ్ళు చెప్పేంత వరకు, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునేంత వరకు, నమ్మకం చెడేంత వరకు, గొడవలు సాగేంత వరకు వచ్చి అయిపోయింది. హైకోర్టు జడ్జిల ఫోన్లో ట్యాపింగ్ మొన్న బయటపడింది. గవర్నర్ గారి ఫోన్ కూడా ట్యాప్ అయిందని తెలిసిన వెంటనే మొత్తం వీళ్ళందరినీ తీసుకెళ్లి, తిహార్ కూడా కాదు ఈసారి అండమాన్ జైలు వీళ్ళకి, కనుక కవితకైనా తిహార్ జైలుతో సరిపెట్టారు కానీ వీళ్ళనైతే తీసుకెళ్లి అండమాన్ జైల్లో వేయాలి, ఈ కేసీఆర్ని ఆ కేటీఆర్ని.